अस्मद्गुरुभ्यो नमः। श्रीमदच्युत शठगोपयतिराज वरवर निजगुरुभ्यो नमः। श्रीमद्वाच्य शठारिदीशिक पदद्वन्द्वाद्य भृंगादिकं तद्दिव्यामृत सूक्तिलब्ध निगमान्तद्वन्द्ववेद्यं वरं श्रीमद्वेङ्कटनारसिंहगुरुणालब्धात्मसञ्जीवनं सीतारामगुरूत्तमं गुणनिधिं सेवेऽहमस्मद्गुरुः। श्रीमत्सीतारामगुरवे नमः। श्रीवास्य वरदाचार्य पौत्रं तत्पदसंश्रयं सातार्य तनयं वन्दे रघुनाथास्वयं गुरु। प्रिय భాగవతోత్తములారా, మనము ఈ సభలలో స్వామివారు రచించినటువంటి సంస్కృతంలో రాసినటువంటి గ్రంథాన్ని ఒకసారి మనం మళ్ళీ ఒకసారి ఆలోచన చేయటం, ఒక రకంగా చెప్తే నెమరు వేయటము అంటారు. సాధారణంగా దొరికింది కాబట్టి గబా 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 మేతను తీసుకుంటుంది. తీసి కడుపు నింపుకొని ఇంటికి వచ్చినాక ఇక మళ్ళీ దాన్ని కూర్చొని ఏం చేస్తుందంటే ఒక్కొక్క ఉండను తెచ్చుకొని నెమరు వేస్తుంది. అట్లాగే వారు అందించినటువంటి భోగ్యమైన విషయాలు ఉన్నాయో వాటన్నిటినీ మళ్ళొకసారి గ్రంథ రూపంలో ఉన్న వాటిని అనుసంధానం చేసుకుంటాం. అయినప్పుడు ఏమవుతుంది? అది శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అని ఉపనిషత్తు చెప్తుంది. ఆచార్యుల ద్వారా వినాలే, విన్నదానిని మనం మాటిమాటికి మననం చేసుకోవాలి. అయితే ఏమవుతుంది? అది మనస్సులో స్థిరంగా నిలిచిపోతుంది. అందుకోసమని మననం ఉండాలి. అట్లాగే ఇప్పుడు ఇది ఎప్పుడో రాసినటువంటి గ్రంథం, ఈ గ్రంథాన్ని సంస్కృతంలో రాశారు. సంస్కృతం మీద చాలా పెద్ద ప్రేమ స్వామివారికి. వారు సంస్కృతాన్ని గురించి రాస్తూ దగ్గర అసలు మన దేశపు సంస్కృతే అందులో ఉన్నది, సంస్కారంలో సంస్కృతములో ఉన్నది. భాషలో మన యొక్క సంస్కారం బయటపడుతుంది. కాబట్టి ఆ భాషనే మనం మర్చిపోతే ఎట్లా? అది పోయినప్పుడు మనం కూడా లేని వాళ్ళమే, అది లేనప్పుడు మనం కూడా లేని వాళ్ళమే. కాబట్టి మనల్ని నిలుపుకుందామంటే మన సంస్కృత భాషను కూడా నిలబెట్టుకుంటే మన తరతరాలుగా వస్తున్న యుగ యుగాలుగా వస్తున్నటువంటి ఏ విజ్ఞానం ఉన్నదో అది దాని ద్వారా మనకు అందుతుంది. మనము బాగుపడతాము, ముందుకు పోతాము. కాబట్టి దాన్ని పోగొట్టుకోవద్దు అని వారు ఆ శ్లోకంలో రాస్తారు. అందుకోసమే వారు కూడా సంస్కృత విజ్ఞాన వర్ధిని అనే ఒక సంస్థను కూడా వారు స్థాపించారు. ఆ సంస్థ ద్వారా కూడా కొన్ని పుస్తకాలు అట్లయినాయి. లక్ష్మీ సహస్రం, ఉత్తర రామచరితం, ఇట్లాంటివి కొన్ని గ్రంథాలు, ఇంకా సూక్తి సుధా, సాధుత్వమాలిక, ఇట్లాంటి గ్రంథాలు ఉన్నాయి. అవన్నీ సంస్కృతం కాబట్టి అవి సంస్కృతంలోనే. ఇది కూడా సంస్కృతంలో వారు మొదట్లో రాశారు. ఈ పుస్తకాన్ని అప్పచేసినప్పుడు 2013లో అప్పచేసినప్పుడు ఎప్పుడో 45 సంవత్సరాలకు పూర్వంలో రాసిన అన్నారు. పెద్దజీయరు వారి కాలంలో వారి షష్ఠి పూర్తి అయినప్పుడు ఆ రచన వారు చేశారు. ఏది? ఈ ఒలివిల్ కాలం వెళ్ళాము, ఉలగకొండ పెరువాయ అనే వాటిని సంస్కృతంలో రాశారు. అవి చదువుతుంటే ఏమనిపిస్తుందంటే నిజంగా స్వామివారు రచనా వ్యాసంగంలోనే ఉంటే ఎంత బాగుండేదో అని. త్రిభాష్యం మనకు 4-5 సంపుటాలు వచ్చినాయి. ఒక సూత్రానికి మొదట బ్రహ్మ జిజ్ఞాసకే ఆ 4 సంపుటాలు అయిపోయినాయి. ఒక చిన్న సంపుటంతో చతుర్థ అధ్యాయాన్ని పూర్తి చేసేది. ఆది అంతవు తకితం, ఆద్యంతవు తకితం అని సూత్రం వ్యాకరణంలో. కాబట్టి ఆది అంతములు పూర్తి చేసి మమ అనిపించుకున్నారు. అక్కడికి వారి చేత గారు. అంటే అదే యవ్వనంలో ఉన్నప్పుడు వారు ఈ సంస్కృతంలో ఆ ద్రావిడ భాషలోని ఈడును మొత్తం కూడా అనువాదం చేస్తే ఎంత బాగుండేదో అని అనిపిస్తుంది. భాషను మళ్ళీ ఎట్లుండాలి? సరసంగా ఉండాలి. చదివేవాడికి తేలికగా భావం అర్థమయ్యేటట్లు ఉండాలి.
అది వారి రచనలో సంస్కృత భాషలో వారు రాసిన వారి మనసు ఎంత మెత్తనో ఎంత మధురమో మృదువో ఆ భాష కూడా అట్లాగే ఉంటుంది. అక్కడక్కడ మాత్రం కొంచెం వారి కవిశాబ్దిక కేసరి కదా, ఆ కేసరి కొంచెం గర్జిస్తుంది. ఆ గర్జించినప్పుడు ఒకటి రెండు అపురూపమైన క్రియా ప్రయోగాలు బయటపడతాయి. అవి మాత్రం సాధారణంగా దొరకవు, వారే విప్పాలే. వారి లాంటి పెద్దలు ఎవరన్నా ఉంటే వారి వారి ద్వారా విని అర్థం చేసుకొని ఉంటే వాటిని వివరించగలుగుతారు. అలా మరి ఎందుకంటే అంతా ఒకటే తీరుగా ఉంటే ఉండదు కదా. కొంచెం జామ పండు తిన్నప్పుడు 2 గింజలు కూడా నవ్వుతాం కదా, అట్లాగే దీంట్లో కూడా అట్లా అక్కడక్కడ ఆ ప్రయోగం వ్యాకరణ ప్రయోగాలు కనిపిస్తాయి. ఏమైనా కేవలం అనువాదం చేయడము ఇక్కడ ప్రధానం కాదు. వారు అనువాదం ఎందుకు చేసిండ్రు అంటే హృదయము ఉప్పొంగింది. పెరుమాళ్ళ శ్రీనివాసుడి మీద పెరుమాళ్ళ మీద ఉండేటువంటి ఏ గొప్ప భక్తి ఉన్నదో ఆ భక్తితో ఆళ్వార్లు రాసినటువంటి గ్రంథాల మీద ఉండే భక్తితో స్వామి యొక్క విషయాలను వివరించిన దాంట్లో భగవద్విషయము అనటం అంటే అదే. దీంట్లో మీరేమన్నదండి, భగవద్ విషయంలో కేవలం పెరుమాళ్ళు తప్ప ఇంకో ముచ్చట ఉండదు. తిరువాయిమడిలో కానీ వారు వివరించినటువంటి ఈడులో కానీ ఇంత పెద్ద గ్రంథం వాళ్ళు ఈడు అని వ్యాఖ్యానం రాసినా పక్కవాని ముచ్చటే ఉండదు. అంతా 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 భగవంతుడికి సంబంధించిందే తప్ప మరొకరికి ఉండదు. ఆయన యొక్క చరిత్రలు, ఆయన యొక్క కళ్యాణ గుణాలు, భగవంతుడికి భాగవతోత్తముల కూడా అవినాభావ సంబంధం ఉంది. తల్లి పిల్ల అంతే కదా. ప్రభు ఎక్కడ పోతే సేవకుడు కూడా వెనకనే పోతూ ఉంటాడు. కాబట్టి ఉంటే భాగవతోత్తముల ప్రస్తావన కూడా దాంట్లో ఉంటుంది అంతే తప్ప మరి ఇంకో ముచ్చటే లేదు. అటువంటి భగవద్ విషయం మీద వారి హృదయం ఎంత కరిగిందో ఆ చాలు వారినదే సంస్కృతంలో వారు వ్రాసి మళ్ళీ దాన్ని విద్వత్ మనోరంజని, ఎవరికి విద్వాంసులైన వాళ్ళందరికీ కూడా మనస్సును సంతోష పెట్టేది, ఆనందింపజేసేది అనే పేరుతో మొదట వీరి గ్రంథాన్ని వేసింది సంస్కృతంలో. కాబట్టి ఆ గ్రంథంలో మనము వారి రచనలో ఉండే మాధుర్యాన్ని తెలుపుకోవడం కోసం నేను ప్రధానంగా దీంట్లో